జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ప్రపంచాన్నే తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లోపల ప్రాణభయం మొదలైందా? బయటకు గంభీరంగా కనిపిస్తూ ప్రత్యర్థి దేశాలను హెచ్చరించే ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లే ముందు వణికిపోయాడా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చైనాలో అడుగు పెట్టే ముందు తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ట్రంప్ జేడీ వాన్స్కు ఒక సంచలన లేఖ రాశాడట. అది మామూలు లేఖ కాదు, తాను చనిపోతే ఏం చేయాలో వివరించే మరణ శాసనం. ఎప్పుడు తనను తాను తిరుగులేని శక్తిగా ఊహించుకునే ట్రంప్ ఇప్పుడు తన అంతం గురించి ఆలోచించడం అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ అయ్యింది. నిన్న చైనా పర్యటనకు వెళ్ళిన తర్వాత నుంచి ట్రంప్ విషయంలో పలు అనుమానాలు అందరిలోనూ కలిగాయి. నిన్న చైనాలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి ట్రంప్ ప్రవర్తన చూస్తుంటే ఆయనలో ఏదో తెలియని ఆందోళన కల్పిస్తుందని పలువురు వార్తలు కూడా రాశారు. అయితే ట్రంప్ చైనాకు బయలుదేరే ముందు ట్రంప్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఆయన ఒక అత్యంత రహస్య లేఖను అందించారట. ఈ విషయాన్ని స్వయంగా శ్వేత సౌధం కౌంటర్ టెర్రరిజం అధికారి గోర్ఖా వెల్లడించడం సంచలనం రేపుతోంది. న్యూయార్క్ పోస్టుకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ గుట్టు విప్పారు. ట్రంప్ తన ఆఫీసులోని రెజల్యూట్ డెస్క్ సొరుగులో ఈ సీక్రెట్ లెటర్ను భద్రపరిచారట. తాను ఒకవేళ చైనాలో తిరిగిరాని లోకాలకు వెళ్తే ఆ తర్వాత జేడీ వాన్స్ ఏం చేయాలో, అమెరికా పగ్గాలు ఎలా చేపట్టాలో అందులో రాసి వెళ్ళాడట. విదేశీ పర్యటనలకు వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళవలసిన అధ్యక్షుడు ఇలా చావు గురించి భయపడుతూ లేఖలు రాయడం ఆయన బలహీనతకు చూపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా ఇరాన్ విషయంలో ట్రంప్ ఇలాగే ప్రవర్తించాడు. తనకు ఏమైనా జరిగితే ఇరాన్ను బాంబులతో నేలమట్టం చేయాలని అప్పట్లోనే వాన్స్కు ఆర్డర్స్ ఇచ్చాడు. ఇప్పుడు చైనా విషయంలోనూ అదే రీతిలో భయం ఆయన్ని వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతాయని, తనను ఎవరైనా హతమారుస్తారని ట్రంప్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతోంది. పరోక్షంగా చైనాను హెచ్చరించాలని చూస్తున్నా ప్రాణ రక్షణ విషయంలో ఆయన పడుతున్నటువంటి పాట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఇలా ప్రతిసారి చావు లేఖలు రాసుకోవడం విడ్డూరంగా ఉందంటూ కూడా విశ్లేషకులు ఇప్పుడు భావిస్తున్నారు.